ట్రిగోనోమెట్రీలో మనకు రేషియో విలువలు ఏ విధంగా అనుకుంటారో చూద్దాం. త్రికోణమితి రేషియో విలువలు అవి 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీస్ అప్పుడు ఈ విలువలు సైన్ కావచ్చు, సైన్, కాస్, టాన్, కాట్, కోసెక్, సెక్ వీటికి ఏ విధంగా అనుకుంటాం ఒకసారి సింపుల్ వే ఏది ఉందో చూద్దాం. ఒకసారి ముందుగా మనము ఇక్కడ 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ అని రాస్తున్నా చూడండి. దెన్ ఈ విలువలు ఎంత సింపుల్గా వస్తాయో చూడండి. ఫస్ట్ మనము 0 to 4 నెంబర్స్ రాసుకుందాం. 0, 1, 2, 3, 4. దీన్ని ఇప్పుడు మనం 4 తో డివైడ్ చేద్దాం. 4, 1/4, 2/4, 3/4, 4/4. క్యాన్సలేషన్ ఏమైతే చూద్దాం. 0/4 అంటే 0, 1/4 is 1/4, 2/4 it is cancel, 2 1s are 2 2s are 1/2, 3/4 is not possible, then write down 3/4, 4 1s are 4 1s are, it is 1. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనము స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1. ఇప్పుడు సైన్ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. సైన్ వాల్యూ 0, root 0 is 0, root 1/4, root 1 is 1, root 4 is 2, root 1/2, root 1 is 1, root 2 is root 2, root 3/4, root 3 is root 3, by root 4 is 2, root 1 is 1. It is సైన్ వాల్యూ. మనం ఒక్క సైన్ వాల్యూ వచ్చిందంటే మిగతా అన్ని రేషియో విలువలు వస్తాయి. చూడండి ఇక్కడ 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. కాస్ విలువ ఏ విధంగా అనుకుంటా చూడండి. కాస్ వాల్యూ దీనికి ఆపోజిట్ రాసుకుంటూ వస్తుంది కాస్ వాల్యూ. ఎట్లా? ఇప్పుడు సైన్ 90 ఈజ్ 1 కదా, కాస్ 0 ఈజ్ 1. దెన్ కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 root 3/2. కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు సైన్ 30. కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు సైన్ 0. దెన్ సైన్ వచ్చింది, కాస్ వచ్చిందంటే ట్యాన్. ట్యాన్ ఈజ్ సైన్ బై కాస్. సో సింపుల్గా 0/1, 0, 1/2 by root 3/2, 1/√3, 1/2 by 1/2, 1, root 3/2, 1/2 is root 3, 1/0 is not defined. It is tan value. మనకు అలాగే ఈ మూడిటితో పాటు ఇంకా 3 వాల్యూస్ ఉంటాయి. అవి సైన్ యొక్క గుణకార విలోమ నిష్పత్తి కోసెక్ ఉంటుంది, అలాగే కాస్కి సెక్ ఉంటుంది, ట్యాన్కి కాట్ ఉంటుంది. కోసెక్ అంటే సైన్ విలోమం కాబట్టి 1/sin అని రాస్తాం. సెక్ అనేది 1/cos, కాట్ అనేది 1/tan. ఇప్పుడు ఈ వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అవి విలువ మనం రాసుకోవచ్చు. 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. ఇక్కడ మనకు సైన్ 0 is 0 కాబట్టి కోసెక్ 0 1/0 అంటే నాట్ డిఫైన్డ్. Sin 30 is 1/2. Here cosec 30 is 2. Sin 45 is 1/√2. Cosec 45 is √2. Sin 60 is √3/2. Cosec 60 is 2/√3. Sin 90 is 1. Cosec 90 is 1. Then sec అంటే
కాస్ యొక్క విలోమం. దెన్ 1/cos. దెన్ cos 0 is 1, sec 0 is 1/1 0. Cos 30 is √3/2 and sec 30 is 2/√3. సేమ్ దీనికి విలోమం వస్తుంది, దీనికి ఆపోజిట్ వస్తుంది చూడండి. 1 2/√3, it is √3, it is 2, it is not defined. Then cot is 1/tan. cot అనేది 1/tan అంటే ఇక్కడ మనము చూసుకుంటే రివర్స్లో రాసుకుంటే tan 1/0 means not defined. Cot 30 is √3. Cot 45 is 1. Cot 60 is 1/√3. Cot 90 is 0. ఈ విధంగా మనకు సైన్ థీటా వాల్యూ ఒక్కటి తెలుసుకున్నట్లయితే మనకు ట్రిగనామెట్రీలో మిగతా అన్ని కోణాల విలువలు కనుక్కోవడం చాలా సులభం అండి. ఈ విధంగా సులభమైన పద్ధతిలో మనము ట్రిగనామెట్రీ రేషియోల యొక్క విలువలను కనుక్కోవచ్చు.